నీట్గా ఉన్నామా, యథార్థంగా ఉన్నామా, ఒకసారి మనం పరిశీలన చేసుకుందామా. నీటిగా వాళ్ళు దేవుడికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించకుండా ఉండలేనని వాక్యం చదివిస్తా ఉంది. యథార్థవంతులైన సన్నిధిలో వెలిచేతులను వాక్యం చదివిస్తా ఉంది. ఆ సన్నిధికి రావడానికి, ఆయన సన్నిధిలో నిలబడడానికి, ఆయన కృతజ్ఞతాస్తుతులు చెల్లించడానికి ఈ హృదయం సిద్ధంగానే ఉందా? ఈ మనసు సిద్ధంగానే ఉందా? హృదయం తెలిసాన్ని స్థుతించే వారిగా ఉన్నామా? ఆయన నామమును మహిమపరిచే వారిగా, ఆయన నామమును గణపరిచే వారిగా, ఆయన నామమును హెచ్చించే వారిగా మనం ఉన్నామా? ఆయన చూపిన ప్రేమను బట్టి, దయను బట్టి, జీవనను బట్టి, ఆశీర్వాదాలు బట్టి, అయ్యా ప్రతి దేవుని బట్టి గొప్ప హృదయపూర్వకంగా కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తా ఉన్నామని చెల్లిద్దామా? ఎంత భయంకరమైన దినాల్లో మనం ఉన్నామో, భయంకరమైన పరిస్థితుల్లో అనారోగ్యాలతో హాస్పిటల్ పెరుగుతూ మరి ఈ దినము చూడలేని వారు ఎంతో మంది ఉన్నప్పటికీ, మనకి ఏ ఆర్థిక యోగ్యత లేని వారంగా ఉన్నప్పటికీ దేవుడు తన ప్రేమను మనపై చూపిస్తూ, కరుణను మనపై చూపిస్తూ, జాలిని మనపై చూపిస్తూ, మనం ప్రేమిస్తున్న దేవుడిని కొంత సమయం కూడా నోరు తెరిచి చేతులెత్తి దేవాలను చూస్తున్న కృపను బట్టి ఇద్దరికి వేలాది వందనాలు స్తుతులు స్తోత్రములు చెల్లిస్తున్నానయ్యా. నా ప్రేమ నా హృదయంలో తిరిగి కలిగిన హృదయంతో, యథార్థమైన హృదయంతో అయ్యా నీ సన్నిధిలో నేను స్తుతించే మనస్సు నన్ను దయచేయండి. నేను గణపరిచే నోటి నన్ను దయచేయండి. నేను మహిమపరిచే అయ్యా మనస్సును నేను కలిగి ఉండటానికి సహాయం చేయండి. నేను స్తుతించలేని నోరు, నేను గణపరచలేని నోరు, నేను మహిమపరచలేని నోరు, నేను మహిమపరచలేని మనస్సు ఎవరికైతే ఉన్నాయో ప్రభా వారి గురించి సరిచేయండి. అయా ప్రేమ ప్రవర్తన బట్టి అయా నీ కీడుని మేము అక్కడ పొందుకునే వాళ్ళని లేకుండా నీకు ఇష్టమైన జీవితాన్ని మేము కలిగి ఉంటానికి మాకు సహాయం చేయ ప్రభా. చూద్దావా నోరు తెరిచి చెప్పగలుగుతున్నావా? దేవుని ఆరాధించగలుగుతున్నామా? దేవుని స్థుతించగలుగుతున్నామా? అయ్యా అయ్యా ఈ పరిస్థితుల మధ్యలో మీరు అయ్యా నన్ను మీరు జ్ఞాపకం చేసుకోండి అయ్యా. నాతో నేను పాప భూమిలో ఉన్న మనల్ని ఆయన ప్రేమతో లేవనెత్తిన దేవుడు కదా, మాకు తోడుగా ఉండి అండగా ఉండి నిలబడిన దేవుడు కదా. ఒకసారి జ్ఞాపకం చేసుకున్నామా? ఆయన వాక్యం మనపై చూపించిన దేవుడు, ఆయన సాక్షిగా మనం నిలిపిన దేవుడు, అనేకమైన ఆశ్చర్యకాలు అద్భుత కార్యాలు మన పక్షంగా చేసిన దేవుడికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిద్దామా? మనమందరం రెండు చేతులు పైకెత్తి దేవాలయంలో పాపంలో ఉన్న నన్ను లేవనెత్తిన దేవుడు అయ్యా, నా ప్రతి పరిస్థితిని మీ చేతులకు అప్పగిస్తా ఉన్నాం అయ్యా. నా చేతులు మీ చేతులకు అప్పగిస్తా ఉన్నాం, నా కళ్ళను మీ చేతులకు అప్పగిస్తా ఉన్నాం, నా నోటిని మీ చేతులకు అప్పగిస్తా ఉన్నాం, నా ఆలోచనలు మీ తలంపులు మీ చేతులకు అప్పగిస్తున్నామని హృదయపూర్వకంగా మన చేతులు పైకెత్తి ఆయనకు అప్పచెప్తామా? అయ్యా నన్ను క్షమించి నాతో మాట్లాడు, నన్ను సరిచేయండి, నన్ను
నేను జారిపోనయ్యా, నేను పడిపోనయ్యా, నీకు దుఃఖకరంగా నేను ఉన్నాయా, నీకు ఆయుషకరంగా నేను ఉండకపోయా, దయతో క్షమించు. ప్రతిరోజు నన్ను నేను సరి చేసుకుంటూ, ప్రతిరోజు నన్ను సరిదిద్దుకుంటూ, అలా నేను ఎదిగే కృప నాకు దయచేద్దామా అని చెప్తామా. ఇప్పుడే ఒక మంచి నా పదవి వచ్చాము. అవి ఎలా సరిపోయి మంచిగా ఉన్న